ఆదిశంకర ప్రతిమకు పుష్పాంజలి ఘటిస్తూ ముందుగా జ్యోతి ప్రకాశనం పరమ పవిత్రం, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అటువంటి శాస్త్రం. మరి సంధ్యాదీనం నమోస్తుతే, సభాదీనం నమోస్తుతే అటువంటి ఈ వేడుక మీ అందరికీ చెప్పడం వచ్చే జ్యోతి ప్రజ్వలనం. పెద్దలు ప్రసాద్ స్వామి గారు, దాశరథి గారు కలిసి అక్కడ గంగుల శ్రీనివాస్ గారు ఆదిశంకర్లకు పుష్పమాల అందిస్తున్నారు. పెద్దలు స్వాగతం. ఒక్కసారి మీ అందరి చప్పట్లతో జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర. మరి అద్భుతమైన మకరందానికి స్వాగతం. హరి ఓం. హైదరాబాద్ కోకట్పల్లి హౌసింగ్ బోర్డులో 9వ ఫేజులోని శ్రీ మహాగణపతి ఆలయంలో జరుగుతూ ఉన్న శ్రీ శంకరాచార్య రచించిన శివానంద లహరి మీద 3 రోజుల ప్రవచనానికి మొదటి రోజు ప్రవచనానికి మీకందరికీ స్వాగతం పలుకుతున్నాం హృదయపూర్వకంగా. మాతృదేవోభవ. కన్నుల నీరు గ్రమ్మోకొనం కాంచదవేవో సభాంగణాన. అమ్మ కన్నుల నీరు గ్రమ్మోకొన కాంచదవేవో సభాంగణాన. ఈ చిన్నిది గడ్డిపో ఒకటి చిందులు వేయుచునుండా. అమ్మ కన్నుల నీరు గ్రమ్మోకొన కాంచదవేవో సభాంగణాన. ఈ చిన్నిది గడ్డిపో ఒకటి చిందులు వేయుచునుండ. నీ కృపాస్విన్న సుదృక్ప్రసార రససిద్ధములౌను మదీయ పద్యముల్. నీ కృపాస్విన్న సుదృక్ప్రసార రససిద్ధములౌను మదీయ పద్యముల్. కన్నది నీవటంచు పలుకన్. అమ్మ కన్నది నీవటంచు పలుకన్నదులౌను త్వదీయ నేత్రముల్. కన్నది నీవటంచు పలుకన్నదులౌను త్వదీయ నేత్రముల్. ఈరోజు ప్రత్యేకంగా మనం ఈ 3 రోజులు శివానంద లహరిని శివపార్వతుల కుమారుని సన్నిధిలో గణపతి సన్నిధిలో జరుపుకుంటూ ఉండడం చాలా ఆనందదాయకమైన విషయం. తల్లిదండ్రులను కీర్తిస్తే సంతానం కంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఫలానా వారి సంతానం అండి మేము అని చెప్పుకుంటారు వెంటనే. మీ నాన్న ఎంత గొప్పవాడయ్యా, మీ అమ్మ ఎంత గొప్పదయ్యా అనగానే కొడుకుకి కూతురికి వాళ్ళ బంధువులందరికీ ఆనందంగా ఉంటుంది. నిజమేనండి, ఆయన మా తండ్రి, ఆవిడ మా తల్లి, ఆయన మా మామగారు, ఆవిడ మా అత్తగారు, ఇలా బంధుత్వం కలుపుకొని చెప్పుకుంటాం. అందుకని గణపతి కూడా సంతోషించే విధంగా మనం ఈ 3 రోజులు శివుని యొక్క కరుణా వైభవాన్ని గురించి మాట్లాడుకుంటాం. అంతకంటే ముందుగా మనం గణపతి ఆలయంలో ఉన్నాం. ప్రత్యేకంగా కార్యకర్తలు, యాజమాన్యం చాలా అందంగా వైభవోపేతంగా ఈ నూతనమైన ఆలయాన్ని తీర్చిదిద్దారు. వారిని నేను సభాముఖంగా అభినందిస్తూ ఉన్నాను. అటు ఆలయం,
ఉపాలయాలు, ధ్వజస్తంభం, అలాగే మండపం, ప్రత్యేకం ప్రవచన మండపం, దాంట్లో మళ్ళీ కాస్త ఎత్తు పల్లాలు అన్నీ ఏర్పాటు చేసి ఎవరికి వారే కూర్చుందుకు ఏమీ ఇబ్బంది లేకుండా అందరికీ కనపడే విధంగా ఏదో మంచి పెద్ద పెద్ద సినిమా హాల్లో మొత్తం గ్యాలరీ ఏర్పాటు చేసి అందరికీ కనిపించే విధంగా చేసినట్టే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ చుట్టుపక్కల ఎక్కడా ఎలాంటి ఆలయం లేదు అని నేను విన్నాను. ఆ ఆలయానికి రావడం గణపతి అదృష్టానికి కృపకి పాత్రుణ్ణి కావడం నేను చేసుకున్న సుకృతం. అందుకని గణపతి కూడా మనం ఈవేళ ఒక విజ్ఞప్తి చేద్దాం. మనిషికి ఈవేళ దుఃఖాన్ని నుంచి కాస్త వెసులుబాటు కల్పిస్తున్నది ఆధ్యాత్మికత ఒక్కటే, ఇంక ఏ రకంగా వేరే మార్గం ఏం లేదు ఇక్కడ. ఇదివరకు మా చిన్నతనాల్లో కాదు, ఒక 20 ఏళ్ల క్రితం వరకు కూడా ఆధ్యాత్మిక సభలు, గుళ్ళో ప్రవచనాలు అంటే అన్నీ పళ్ళే. ఓ 70 ఏళ్ళు దాటిన వాళ్ళే వచ్చేవాళ్ళు. మొత్తం అన్నీ పళ్ళే, ఎక్కడ పచ్చికాయ ఒకడు కూడా కనపడదు అసలు. అన్నీ పండిపోయి సర్వము నెరిసిపోయి అలా కూర్చుని పాపం నెమ్మదిగా ఒత్తులు చేసుకునేవాళ్ళు కొందరు, కబుర్లు చెప్పుకునేవాళ్ళు కొందరు, కాస్త ఏదైనా మంచి స్తంభం ఒకటి ఉంటే దానికి జార్లపడి కూర్చొని వెళ్ళేటప్పుడు లేపవే ప్రసాదం పెడతారు అనేవాళ్ళు కొందరు. ఇవన్నీ చూశాను, చాలా కాలం చూశాం. అసలు ఈ పౌరాణిక ప్రవచనాలన్నీ ఈ ముసలాళ్ళ కోసమేనా అనిపించేది మాకు. పోనీ వాళ్ళైనా శ్రద్ధగా వింటారా అంటే వినేవాళ్ళు కాదు. ఏదో ఈ 4 మొక్కలు వింటే వచ్చే జన్మకైనా బాగుపడతాం, అంటే ఈ జన్మ నాశనం అయిపోయింది అనేవాళ్ళ ఉద్దేశం. అందుకని పాపం అలాంటి మాటలన్నీ విని మాకు వయస్సులో ఉన్నప్పుడు ప్రవచనాల కింద ఆదరణ ఉంటుంది అని అనుకోలేదు. అందుకే ఉద్యోగాల కోసం బాగా తిరిగాం. చివరికి ఉద్యోగాలు చేసి తర్వాత నెమ్మదిగా అవధాన రంగంలో స్థిరపడి తర్వాత ప్రవచన రంగంలో స్థిరపడ్డాక అసలు ఈ పని ఎప్పుడో 40 ఏళ్ల వయస్సులోనే మొదలుపెట్టుంటే ఎంత బాగుండేది. కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాం మనం. ఇంత ఆదరణ ఉందంటే ఉద్యోగాలు దేనికి పని లేక, పైగా స్వచ్ఛందమైన వృత్తి ఇది. ఒప్పుకుంటే చెప్పుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. ఎన్ని కావాలంటే అన్నీ చెప్పుకోవచ్చు. ఇన్ని చేయాలని ఏం లేదు ఇక్కడ. ఈ సమయం అని లేదు, సమయం మనం నిర్ణయించుకోవచ్చు. ఇంత స్వేచ్ఛావృత్తి ఇంకేముంటుంది. పైగా మేము చేసుకున్న అదృష్టం ఏంటంటే మా వృత్తి ప్రవృత్తి రెండు ఒకటే. నేను ఉపాధ్యాయుడిని కూడా, అందులో తెలుగు సంస్కృత ఉపాధ్యాయుడిని. చెప్పేది అందులో తెలుగు సంస్కృత పుస్తకాల్లో ఎక్కువ భగవంతుడి గురించే ఉంటుంది. అంచేది పాఠాల్లోనూ చెప్పేదేదే, బయట చెప్పేదేదే. వృత్తి ప్రవృత్తి రెండు ఏకమయ్యాయంటే ఎవరికి అవుతాయి అలాగా. ఒక మంచి కవి ఉంటాడు, ఆయన కవిత్వం రాయాలని ఉంటుంది, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు. ఏమిటి రాస్తాడు? వీపు గోడకు రాయాలి. కవిత్వం ఏమిటి రాస్తాడు? ఖాళీ ఎక్కడది. మధ్యాహ్నం 2ంటికి ఉద్యోగం మొదలెట్టి రాత్రి 2 వరకు ఉద్యోగం చేస్తుంటే కవిత్వం ఏమిటి రాస్తాడు? పాపం ఆయనలో ఉండే కవిత్వం చచ్చిపోతుంది. ఇంకొక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటుంది, ఆ అమ్మాయికి పాటలు పాడాలని, సంగీతం నేర్చుకోవాలని ఏదో ఉంటుంది, అది పోయింది. అంచేది వృత్తి వేరు ప్రవృత్తి వేరు అక్కడ. మా అదృష్టం ఏంటంటే వృత్తి ప్రవృత్తి రెండు ఒకటే. అది ఈ రోజుల్లో మొత్తం మీద మనం సాధించిన విజయం ఈ 20 ఏళ్ల బట్టి కనీసం 2001 2005 నుంచి అనుకోండి, ఒక 20 ఏళ్ళుగా ఎక్కడ ప్రవచనాలు జరిగినా నేను కానీ నా సోదర ప్రవచనకర్తలు కానీ ఎవరు చెప్పినా బాగా ఎక్కువ 20 to 40 యువతరం కనబడుతూ ఉన్నారు. మనం ఆనందించాల్సిన విషయం. అంచేది వాళ్ళకి సమాధానాన్ని చెప్పడం నా బాధ్యత, వాళ్ళ దుఃఖాలు తీర్చడం నా బాధ్యత, వాళ్ళ ఆందోళనలు తొలగించడం నా బాధ్యత. ఎందుకంటే పిల్లలు బాగుంటే పెద్దలు కూడా బాగుంటారు. సాధారణంగా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఏం కోరుకుంటారంటే వాళ్ళు ఏదో బాగుండాలని కోరుకోరు. ఏం బాగుంటాం, 70 దాటాయి, ఇంకేమిటి బాగుండేది, ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, ఏమిటి బాగుండేది, మా పిల్లలు బాగుంటే చాలే, వాళ్ళకి ఏ దుఃఖం ఉండద్దు, వాళ్ళు కష్టపడద్దు, వాళ్ళు కష్టాలు పడద్దు, వాళ్ళు బాగుంటే చాలే అనుకుంటారు. అంచేత యువతరం యొక్క ఆందోళనని మనం తొలగించగలిగితే భక్తి మార్గం ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా, వైరాగ్య మార్గం ద్వారా తొలగించగలిగితే మొత్తం సమాజంలో శాంతిని స్థాపించగలిగినట్టే లెక్క. అది ఆధ్యాత్మికత ద్వారా సాధ్యం అవుతుంది అనేది ఈ 3 రోజుల శివానంద లహరి ప్రవచనం ద్వారా మనం రుజువు చేసుకుంటాం. అందుకని ఇలాంటి సంఘటన మళ్ళీ రాకుండా జరగకుండా కాపాడమని గణపతి ప్రార్థన చేసి మనం రంగంలోకి ప్రవేశించేద్దాం. నీ దరి చేరియుంటిమని
నీదరి చేరియుంటిమని నీచ నికృష్టులు మానవత్వ సంశోధన చేసి, నీదరి చేరియుంటిమని నీచ నికృష్టులు మానవత్వ సంశోధన చేసి, యాత్రికుల సూత్రములంతగోయుచుండ, యాత్రికుల సూత్రములంతగోయుచుండ, మా రోదన నిన్ను చేరదా, మా రోదన నిన్ను చేరదా, విరోధము తీరదా, మా రోదన నిన్ను చేరద, విరోధము తీరదా, బ్రోవరా భవానీ దరహాస కారణ, భవానీ దరహాస కారణ, అనిందిత చారణ విఘ్నవారణ, బ్రోవరా. అన్ని రకాల ధైర్యాల్ని మనం కోల్పోయినప్పుడు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ నుంచి వస్తుంది. ఆ ఆత్మనే భగవంతుడు అంటారు. ఆ భగవంతుడే ఇక్కడ గణపతి రూపంలో ఉన్నాడు. ఇంకో ఆలయంలో శివుడు రూపంలో ఉంటాడు, ఇంకో ఆలయంలో కుమారస్వామి రూపంలో ఉంటాడు, ఇంకో ఆలయంలో శ్రీమన్నారాయణమూర్తి రూపంలో ఉంటాడు. ఉండేది ఎవరో కాదు, మన ఆత్మే. ఏది నేను 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 అని లోపల స్ఫురిస్తుందో అదే లోపల దైవంగా ఉంది. గుండెల్లో దేవుడు ఉన్నప్పుడు గుళ్ళోకి ఎందుకండి వెళ్ళమంటే, గుండెల్లో దేవుడిని ఎలా చూడాలో అభ్యాసం చేయడానికి కోచింగ్ సెంటర్ ఇది. గుడి అంటే కోచింగ్ సెంటర్. అందుకే ఇక్కడ దర్శనం, తీర్థం, ప్రసాదం, హారతి, ప్రదక్షిణాలు, ధ్వజస్తంభాన్ని దర్శించడం, ఇందులో ఏది మీరు సరిగ్గా అర్థం చేసుకున్నా ఇవన్నీ ఇంటికి వెళ్ళి చేయాల్సిన అభ్యాస క్రియలు అనే విషయం అర్థం. ఇక్కడ మనం చేసేదంతా ఒక పాఠశాలలో నేర్పే ఒక విద్య. దీన్ని ఇంటికి వెళ్ళి చెయ్యాలి. పాఠశాలలో ఎన్ని చెబుతారు, వాళ్ళకు ప్రణాళిక ఉంటుంది. అది జనవరి నాటికి అయిపోవాలి, ఫిబ్రవరిలో పునశ్చరణ చేయాలి, మార్చిలో పరీక్ష. ఇప్పుడు గొప్ప గొప్ప విద్యాలయాలు వచ్చి అసలు పునశ్చరణే, అసలు చరణం లేదు, పునశ్చరణే. రివిజన్ ఎక్కువ, విజన్ తక్కువ. మొత్తం క్వార్టర్లీ 3 నెలల పరీక్షలకే మొత్తం పాఠాలన్నీ అవగొట్టేసేయడం. ఇంకా సెప్టెంబర్ నుంచి పునశ్చరణే. అందుకే పిల్లల్లో ఆందోళన ఎక్కువైంది. వాళ్ళకి మార్కులు వస్తున్నాయి కానీ ధైర్యం కలగడం లేదు. లేకపోతే 99, 100కు 100 వచ్చినటువంటి ఐఐటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి, కర్మ కాకపోతే. 10వ తరగతి చదివినవాడు కూడా చేసుకోలేదు. ఇప్పుడు మా శిష్యుడు ఒకడు కనపడ్డాడు ఇక్కడ, ఈ మేనేజ్మెంట్, ఈ యాజమాన్యంలో ఆయన కూడా ఉన్నాడు, ఒకడు ఉన్నాడు. ఈయన కనపడి మీరు శిష్యుడండి, మీరు శిష్యుడంటే ఎక్కడ రా అబ్బాయి అన్నారు. మీరు శిష్యుడు అనగానే రా అనేది వచ్చేస్తుంది కదా ఆ ప్రయత్నం. 10వ తరగతి చదువుకున్నారని మీ దగ్గర అన్నాడు. తర్వాత ఏం చదవలేదా అన్నాను నేను. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారంలో ఉండిపోయాడు. తర్వాత ఏం ఇంక మళ్ళీ మీలాంటి గురువు దొరకలేదండి, అందుకని నేను చదువు మానేశానండి. మీ దగ్గర చదివాం కదండి, ఇంక కుదరదండి, ఇంక చదవను. అంటే నేను జడగొట్టాను అన్నమాట. పైన చదవకుండా నేను బాగా పాఠాలు చెప్పి, నేను పాఠాలు చెప్పడం వల్ల ఆయన మీద పడిన ముద్ర ఏమిటంటే ఇంకెక్కడ చదవద్దు, జాలనిపించింది. చాలు, ఈ జన్మ ధన్యమైంది అనుకున్నాను నేను. అది నాకు యోగ్యతా పత్రమే. వాడు 10వ తరగతి కానీ ఆయన బాగున్నాడండి, భార్య పిల్లలతో సుఖంగా ఉంటున్నాడు. ఇక్కడికి వచ్చి 38 ఏళ్ళు అయిందని చెప్పాడు. ఇంక దీనికి బీటెక్ ఎంటెక్ దేనికి పని లేక వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కావాలంటే. నేను ఎందుకని ఇప్పుడే 5 నిమిషాల క్రితం జరిగిన సంభాషణ తాజా ఉదాహరణ చెబుతున్నాను నేను. నీ చదువు నీకు ధైర్యం కలిగించలేనప్పుడు, నీ చదువు నీకు ప్రశాంతంగా ఉండే పరిస్థితి కల్పించలేనప్పుడు దేనికి ఇవన్నీ? ఇది ప్రాథమికంగా మనం వేసుకోవలసిన ప్రశ్న. అందుకే మన ఉపనిషత్తులు ఏం చెబుతాయంటే, నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా వేదాంత విద్య నేర్చుకోకపోతే నేర్చుకున్నవన్నీ వృధా. వేదాంతం నేర్చుకోవలసిందే. ఫిలాసఫీ అంటారు ఇంగ్లీషులో. ఆ మాట నిజానికి సరిపోదు, ఇంగ్లీషు మాట సరిపోదు. ఫిలాసఫీని మన తెలుగులో ఏమంటారంటే తత్వం అంటారు. తత్వం ఇప్పుడు తత్వం, తత్వం, తత్ అంటే ఆ పరబ్రహ్మ, త్వం అంటే నువ్వు, ఆ పరమాత్మ నువ్వే, అది తెలుసుకోవడమే తత్వం. ఇంత తేలిగ్గా చెప్పారు సంస్కృతంలో, తెలుగులో కూడా. ఫిలాసఫీ అంటే అర్థం రాదు. తత్వం, నువ్వు గణపతి ప్రవచనం విను, శివానంద లహరి విను, సౌందర్య లహరి విను, నీ కథ నువ్వే చదువుకో. ఏ దేవుడు కథ వద్దు, నీ జీవితంలో జరిగినవన్నీ గుర్తు చేసుకో, బోల్డు విషయాలు అర్థమవుతాయి. ఏదైనా సరే మొత్తం మీద తెలుసుకోవలసింది తత్వం. అంటే దేవీ తత్వం అంటే దేవీ భాగవతం ద్వారా ఆ దేవి మనమే అని తెలుసుకోవడం. రామతత్వం అంటే రామాయణ పఠనం ద్వారా ఆ రాముడు నేనే అని తెలుసుకోవడం. అంటే చదివేవాడే.
చదివేవాడు వేరు, చదవబడే స్తోత్రం వేరు, ఆ స్తోత్రం అందుకునేటువంటి శ్రీమన్నారాయణమూర్తి వేరు కాదు. విష్ణు సహస్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది మాట. స్తవ్యస్తవప్రియ స్తోత్రం స్తుతి స్తోతారణప్రియక అంటే ఏంటి? స్తవ్యక స్తుతింపబడేవాడు ఆయనే, స్తవప్రియక ఆ స్తవాన్ని ఇష్టపడేవాడు ఒకడే, స్తోత్రం ఆ స్తోత్రము ఆయనే. స్తవ్యస్తవప్రియ స్తోత్రం స్తుతి ఆ స్తుతి, చిన్నదాన్ని స్తుతి అంటారు, పెద్దదాన్ని స్తోత్రం అంటారు, ఏదైనా ఆయనే. స్తోత ఇంతకీ ఈ స్తోత్రం చదివేవాడు కూడా ఆయనే, చదివేవాడు ఆయనే. ఎవరి కోసం చదువుతున్నాడో ఆ దేవుడు ఆయనే. అంటే మరి తత్వం అంటే ఇంకేమిటండి? తత్వం. నువ్వు ఎన్ని విద్యలైనా నేర్చుకో, ఒకవేళ నీ బీటెక్ ద్వారానే, నీ బీఎస్సీ ద్వారానే, నీ ఎంబీఏ ద్వారానే నువ్వు తత్వం అనేది తెలుసుకోగలిగితే నువ్వు వేదాంతం చదవక్కల. కానీ ఆ అవకాశం లేదు, ఆ అవకాశం లేదు. ఈ బీటెక్, ఎంటెక్, ఎంబీఏలు, బీఎస్సీలు, ఎంబీఏలు ఇవన్నీ భౌతిక ప్రపంచం గురించే చెబుతాయి. ఈ భౌతిక ప్రపంచం గురించి ఎంత తాపత్రయపడినా ఎప్పుడో ఒకప్పుడు దీన్ని వదిలిపెట్టక తప్పదు. ఎంతోమంది మన కళ్ళ ముందు వదిలేశారు. ఇవాళ వాళ్ళ పేర్లు పెట్టి పిలిచి కాదమ్మా, గొంతెట్టి పిలిచి అరిస్తే మన గొంతులు తెగ్గోసుకుంటే 26 మంది బతుకుతారు ఉంటే 26 మంది కోసం గొంతులు తెగ్గోసుకుంటాం. జరిగే పనేనా? ఒక్కడు రాడు. పైగా ఎంత దారుణం అంటే, ఒక భార్య భర్తను చంపేస్తుంటే తన కళ్ళెదురుగా నన్ను కూడా చంపేయి, ఇంక నేనేం బతుకుతాను ఇక్కడ అని ముందుకెడితే, మేము చంపాం, మేము ఆడవాళ్ళని పిల్లల్ని చంపాం, మీ ప్రధానమంత్రికి చెప్పండి అన్నట్టు ఆ దుర్మార్గుడు. ఆడవాళ్ళని పిల్లల్ని చంపకూడనంత దయగలిగిన వాడు మొగాళ్ళని మాత్రం ఎలా చెప్పేస్తాడు? మొగాళ్ళ మీద ఎందుకంత కక్ష? మేమన్నా పాపం చేసుకుని పుట్టామా మొగాళ్ళందరం? మొగాళ్ళ మీద ఎందుకంత కక్ష? అంటే ఏదో ఒక పిచ్చి, ప్రతివాడికి ఎవడ తిక్కవాడికి ఆనందం అని ఆ తిక్కది. వాళ్ళ సిద్ధాంతాలు నేర్పాయో, వాళ్ళ మతాలు నేర్పాయో. ఏ మతం ఇలాంటిది నేర్పదండి. ఆ మతంలోనే చాలామంది సోదరులు బాధపడుతున్నారు జరిగిన దానికి. ఉన్నవాళ్ళని కాపాడడానికి కూడా వాళ్ళే ప్రయత్నం చేశారు కొందరు. ఏ మతం ఒప్పుకునే విషయం కాదు. ఇది ఎందుకు జరుగుతోంది? ప్రతి చోట మనం ఒక ముఠాని నడుపుతున్నామండి, గమనించాలి. ఆధ్యాత్మికత పేరు మీద, మతం పేరు మీద ముఠాలు పెరుగుతున్నాయి బాగా. ఈ ముఠాలు పెరగకుండా ఉండాలంటే తత్వం అది నువ్వే, ఆ భగవంతుడు నువ్వే. నువ్వు రాముణ్ణి కొలిచినా ఎందుకు అడవంటే రాముడిగా మారడం కోసం, అమ్మవారిని కొలవడం ఎందుకంటే అమ్మవారిగా మారడం కోసం, శివుడిని కొలవడం ఎందుకంటే శివుడిగా మారడం కోసం. ఏ దేవుణ్ణైనా నువ్వు ఆయనగా నువ్వు మారాలి. అంటే ఆయనకి నీకు మధ్యలో అడ్డంగా ఉన్న భేదం శరీరం. ఈ శరీరం తొలగిపోవలసిందే, భౌతికంగా తొలగిపోవక్కర్లేదు. దానికి మనం ప్రయత్నం ఏం చేయక్కల, ఎలాగూ పోతుంది. భౌతిక దేహాన్ని తొలగించుకోవడానికి మన ప్రయత్నం ఏమి అవసరం లేదు, అది పోతుంది, అది పోవడానికే పుట్టింది. దాని పేరే శరీరం. శరీరం అంటే శీర్యతే ఇది శరీరం, నశించేది కాబట్టి శరీరం అన్నారు. దాని పేరే నశించేది, నువ్వు నశించమని వేరే చెప్పక్కర్లా. అది ఎప్పటికప్పుడు మారిపోతుంది అనేది మన శరీరం మనకు చూసుకుంటే తెలుస్తుంది. 5 ఏళ్ళప్పుడు ఫోటో, 10 ఏళ్ళప్పుడు ఫోటో, 50 ఏళ్ళప్పుడు ఫోటో, 70 ఏళ్ళప్పుడు ఫోటో పెట్టుకుంటే 70 ఏళ్ళవాడు 5 ఏళ్ళవాడిని గుర్తుపట్టలేడు. వాడిని వాడే నేనేనా అంటాడు. నువ్వే నోట్లో వేలేసుకుని. అప్పుడేమో మన నోట్లో మనం వేలేసుకున్నాం. 70 ఏళ్ళు వచ్చాక 5 వాడు కంట్లో వేలెట్టాం. అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఇంతకంటే సాధించింది లేదు. నోట్లో వేలు, కంట్లో వేలైంది. లేకపోతే వాడు కంట్లో వేలెట్టడం వీలు కాకపోతే మన కంట్లో మనమే పొడుచుకున్నాం. అంతే అయింది ఇక్కడ. ఈ మొత్తం భేదభావానికి వ్యతిరేకతే అద్వైతం, అదే తత్వం. ఆ భగవంతుడు నువ్వు ఒక్కటే. ఆ ఒక్కడు అనేటువంటి తత్వం తెలుసుకోవడమే గుళ్ళోకి రావడంలో ప్రధానమైన ఉద్దేశ్యం. నమస్కారం కానీ, ప్రదక్షిణం కానీ, అర్చనలు కానీ అన్నీ దాన్నే సూచిస్తాయి. ఆ తత్వాన్నే మనం ఆత్మరూపంలో ప్రార్థన చెయ్యాలి. అందుకని నీదరిజేరియుంటుమని నీచ నికృష్టులు మానవత్వ సంశోధన చేసి యాత్రికుల సూత్రములంతెగగోయుచుండ. ఏమీ జరిగిన అమాయకుల మంగళసూత్రాలు తెంచేశారే, ఎంత పాపం ఇది. ఇంత చేసి మనం చేసిన పాపం ఏముంది? అక్కడికి యాత్రకు వెళ్ళమంటే వెళ్ళాం. రోజుకి 60,000 మంది వేళ కాశ్మీర్ను సందర్శిస్తున్నారంటే 6 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేసిన పనిని మనం ఒక్కరం అభినందించాలని, ప్రతి ఒక్కరం అభినందించాలి.
26 మంది కాదు, 26,000 మందిని చంపినా సరే ఈ పని జరుగుతూనే ఉంటుంది. ఇలాగ అనుమానం వెళ్ళే మనం ఏ పర్యటనలో మానం, ఏ యాత్రలో మానం. మరింత ఉత్సాహంగా మన భారతదేశానికి మొత్తం రాజధాని నగరంగా ప్రకాశించి అమ్మవారికి కిరీటంలా ఉండే కాశ్మీర్ని తరచు సందర్శిస్తాం ఖచ్చితంగా. ఇక మీద ఇంకా యాత్రలు ఎక్కువ అవుతాయి. ఎంతమందిని చంపుతారో చంపమానండి. ఏదో దేహాన్ని లెక్క పెట్టేవాడు అప్పుడు భారతీయుడు కాదు, హిందూ అసలే కాదు. వాడికి ముందే తెలుసు దేహం నాశనం అవుతుందని. ఇంకెవరికైనా తెలియదేమో కానీ హిందూ అయిన వాడికి దేహం నాశనం అవుతుందని చెప్పక్కల్లా. మన భాషలోనే ఉంది, శరీరత ఇది శరీరం. మంచిది, నశించిపోయేదని మనకి తెలుసు. ఇక్కడ మన ఫోటోలు చూసుకుంటే మనకే అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఎంత మార్పు వచ్చి ఇంకా 10 ఏళ్ల తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అవుతాం కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళం కదా. జరిగేది ఇక్కడ. ఈ మాత్రం శరీరం కోసం ఎవడూ తాపత్రయపడట్లేదు ఇక్కడ. అది తెలుసుకుంటాం. ఆ భగవతత్వాన్ని తెలుసుకోగలిగితే గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఉన్నవాడు 100 ఏళ్ళు బతికినా ఒకటే, 25 ఏళ్లకు పోయినా ఒకటే. అభిమన్యుడు 16 ఏళ్లకు వెళ్ళిపోయాడు, చరిత్రలో మిగిలిపోలేదా? 257 సంవత్సరాలు బతికాడు, భీష్ముడు చరిత్రలో మిగిలిపోలేదా? అంచేత ఎక్కువ కాలం బతికావా తక్కువ కాలం బతికావా కాదు, బతికితే భగవంతుడు బతికే అవకాశం ఇస్తే భీష్ముడిలా బతకాలి, పోవలసి వస్తే అభిమన్యుడిలా పోవాలి, దేశం కోసం ధర్మం కోసం, అంతే. రెండో మాటలేదు ఇక్కడ. 257 సంవత్సరాల బతికినటువంటి భీష్ముడి యొక్క చరిత్ర ఎలా పాఠంగా మిగిలిందో అభిమన్యుడు చరిత్ర అంతే. ఆయన పోతే పోయాడు, ఆయనకు పుట్టినవాడే తర్వాత రాజు అయ్యాడు, వంశం మిగిలింది. ఆ రకంగా వంశోద్ధారకుడు కూడా అయ్యాడు. పాండవులకు కూడా ఆయన ఏమీ లోటు చేయలేదు. ఆయన వయస్సు 17 ఏళ్లకే ఆయుర్దాయం అయిపోయింది. కానీ తర్వాత పుట్టిన పరీక్షిత్తు, తర్వాత పుట్టిన జనమేజయుడే కదా పరిపాలన చేసింది. అంచేది ఎంతకాలం బతికామనేది పెద్ద విషయం కాదు, ఇక్కడ ఎలా బతికామనేది ముఖ్యం. ఆ బతుకును తీర్చిదిద్దేదే స్తోత్రం. ఆ స్తోత్రం, దాన్ని చదివేవాడు, దాన్ని చదివితే ఆనందించే దేవుడు అందరూ ఒక్కటే. ఇదే విష్ణు సహస్రం అందిస్తున్న అద్వైతం. ఆ అద్వైత తత్వమే మనం ఇప్పుడు శివానంద లహరి రూపంలో చెప్పుకుంటాం. అందుకని ఆయన ప్రార్థన చేస్తున్నాం మనం. ఇంతటి దుర్మార్గులు ఉన్న ప్రపంచమయ్యా ఇది. ఈ మారోదన నిన్ను చేరద విరోధము తీరదా. అదో పక్కలో బల్లెల్లో ఉన్నటువంటి దేశంతో మనకి విరోధం ఎంతకాలం అండి? ఏర్పడినప్పటి నుంచి 1947 నుంచి ఇప్పటికి 3-4 యుద్ధాలు చేశారు. అన్నింట్లోనూ వాళ్లే నాశనం అయ్యారు. మనని విడగొడదామని చూశారు, వాళ్లే విడిపోయారు, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కింద. మనం ప్రార్థన చేయవలసింది ఒక్కటే, ప్రభుత్వం చేసేటువంటి పనులన్నీ సఫలం కావాలి, మరింతమంది యాత్రికులు పెరగాలి, భారతీయుల మనోధైర్యం పెరగాలి. అంటే భగవత్ ప్రార్థన చెయ్యాలి. అన్ని శక్తులు కోల్పోయినా మనం కోల్పోకూడదు ఏమిటి అంటే భగవంతుడి ముందు నిలబడి చిత్తశుద్ధితో ప్రార్థన చేసే అవకాశాన్ని కోల్పోకూడదు. ఆస్తులు పోయినా పర్వాలేదు, సౌందర్యాలు పోయినా పర్వాలేదు, అన్ని అవకాశాలు పోయినా పర్వాలేదు, లోకంలో గౌరవం కూడా పోయినా పర్వాలేదు, బయటికెడితే నలుగురు తిడతారేమో అనే భయం వేసినా పర్వాలేదు, వెళ్ళకు, ఇంట్లోనే కూర్చో, నీ పూజా మందిరంలో కూర్చో, చేసిన తప్పులు ఏమైనా ఉంటే భగవంతుడి ముందు ఒప్పేసుకో, ఇక చెయ్యను అని చెప్పు. నకురియాం పునరితి అని వ్యాసుడు చెప్పినట్టే చెప్పు, చాలు. ఇది చిత్తశుద్ధి. తప్పులు చేశామని బాధపడి భయపడాల్సిన ఉపయోగం వల్ల దానివల్ల కలిసి వచ్చేది ఏం లేదు, ఇంకాస్త వ్యాధులు పెరగడం తప్ప. తప్పు అయినా ఒప్పైనా గత అయిపోయింది, అది మళ్ళీ రాదు. అది ఊరికే తలుచుకొని కుమిలిపోవలసిన అవసరం లేదు, తప్పుల గురించి లేదు. అలాగే గొప్పలు ఏమన్నా ఉంటే వాటిని తలుచుకొని ఊర్చుకొని లావు అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. అది అయిపోయింది. ఈ రెండు లేకుండా చేసుకోవడమే చిత్తశుద్ధి. చిత్తం శుద్ధి చేయడం అంటే మొత్తం ఖాళీ. శుద్ధి అంటే ఖాళీ, దాన్ని శుభ్రం చేయడం కాదు, శుద్ధే మొత్తం తీసేయి. ఆ చిత్తశుద్ధితో ఉండి భగవంతుడిని ప్రార్థన చేసే అవకాశాన్ని మనం కోల్పోకుండా ఉంటే అన్నీ తిరిగి వస్తాయి. అందాలు తిరిగి వస్తాయి, ఐశ్వర్యాలు తిరిగి వస్తాయి, పదవులు తిరిగి వస్తాయి. అన్నిటికంటే గొప్పది మనశ్శాంతి వస్తుంది ఖచ్చితంగా. అందుకని ఆయన్ని ప్రార్థన చేస్తున్నాం మనం. విరోధము తీరదా బ్రోవర భవానీ దరకాస కారణ అనిందిత చారణ విఘ్నవారణ. భవానీ దరహాస కారణ. అమ్మవారు ఎప్పుడు నవ్వుతుందో ఆనందంగా అంటే గణపతి కనపడగానే నవ్వుతుంది. ఏ అబ్బాయి కనపడితే ఎవరు నవ్వరు. కానీ ఆయన సాధించిన ఘన విజయాలు వేరు. కేవలం కొడుకుగా పుట్టి ఆవిడని ఆనందింపజేయడం కాదు, అనేక రకాల రాక్షస సంహారం కూడా గణపతి చేశాడు.
లోకంలో అంతకు మించినటువంటి దైవం లేడు. తొలి గణపతి ఆయనే, దొడ్డ గణపతి ఆయనే. అటువంటి కుమారుణ్ణి కన్నందుకు తల్లి ఆనందించదా? అందుకని నేను ఇష్టదైవం అనే కావ్యంలో గణపతి మీద పద్యం రాస్తూ ఈ మాట చెప్పాను. ఈ పద్యం భవానీ దరహాస కారణ. మీ అమ్మగారు అంత ఆనందంగా నవ్వుతోందంటే దానికి కారణం నువ్వే కదా. యువతరం గమనించాలి, మన కారణంగా మన తల్లి మన తండ్రి ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండాలి. కానీ ఇదేమిటి మా వాడు ఇలా అయిపోయాడో అని కంట తడిపెట్టే పరిస్థితి రాకూడదు. వస్తే మనం ఓడిపోయినట్టే లెక్క. భవానీ దరహాస కారణ అనిందిత చారణ. భవానీ దరహాసానికి ఆయన ఎలా కారణమయ్యాడు? అనిందిత చారణ. దానివల్ల గణపతి వాహనం ఎలుక, దానికి పేరుంది. ఉట్టి ఎలుక అంటే కుదరదు, దాని పేరు అనింద్య. అదే అనిందిత చారణ అని వాడాను నేను ప్రత్యేక. ఆ ఎలుకకు పేరుంది, అనింద్యుడు. అనింద్యుడు అంటే అర్థం ఇదే. మన పురాణాల్లో దేవతల పేర్లు, వాహనాల పేర్లు, ఆభరణాల పేర్లు, ఆయుధాల పేర్లు ఉన్నప్పుడు కాస్త అర్థం ఆలోచిస్తే తత్వం, అదే తత్వం. అనింద్యుడు అంటే ఎవ్వరి చేత నిందింపబడని వాడు. ఆ ఎలకకి ఈ పేరు ఎందుకండి? పని లేక. ఎలకని ఎవరు తిడతారో? ఎలకని ఎవరు తిడతారు? ఎలకని మిగిలిన జంతువులు తినేస్తాయి. ఎలక తినేది ఏముందండి? 4 వడ్ల గింజలు తింటుంది అంతేనా? వడ్ల గింజకి దాన్ని తిట్టడానికి నోరు లేదు. ఇక ఎలకే పిల్లిని తిడుతుంది, కానీ ఎలకని తిట్టేవాళ్ళు ఎవరు ఉంటారండి? ఇక్కడే తత్వం. ఎక్కడైనా అనుమానం కలుగుతుందంటే అక్కడ ఏదో ఒక రహస్యం ఉందన్నమాట. అంచేది ఎలక కోసం చెప్పిన మాట కాదు ఇది, మన కోసం చెప్పిన మాట. ఎలక వినాయకుడికి వాహనం అయింది. అలాగా నువ్వు భగవంతుడికి వాహనం కావాలి అంటే, నీ హృదయంలో భగవంతుడు నివాసం ఉండాలంటే అనింద్యమైన జీవితం గడపాలి. ఎవరు వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వనంత ధర్మనిష్టతో మనం ఉండాలి. అప్పుడు కూడా భగవంతుడికి మనం వాహనం కాకూడదు. భగవంతుడు మనలో ఉండాలి అంటే ధర్మం ఉండాలి, సత్యం ఉండాలి. భక్తుడు అంటే 3 లక్షణాలు ఉండాలి. మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనస్సులో భగవంతుడు ఉండేవాడిని భక్తుడు అంటారు. గుళ్ళోకి వెళ్ళి ఆరతులు ఇచ్చేసి పళ్ళని తిప్పేగానే భక్తుడు అనరు. నువ్వు వ్యాయామం చేసినట్టు లెక్కది అంతే. నేను పొద్దున్న వెళతా, సాయంత్రం వెళతా. ఎందుకు? పూజారాయనకి విసుగు, దేవుడు కూడా విసుగు. పైగా ఈ పొద్దున్న సాయంత్రం వెళ్ళేవాడు ఎవడో 10 రూపాయలు ఏడక్కడ. పొద్దున్న సాయంత్రం వెళ్ళినప్పుడల్లా ఓ 25 రూపాయలే చూస్తాను నేను. ఎంత గొప్పవాడు వేయుడు. ఒట్టినే ప్రసాదం తీసుకుని వచ్చేస్తాడు, ఇదో దండగా. నేను పొద్దున్న వెళ్ళా, సాయంత్రం వెళ్ళి ఎవరి కోసం? నువ్వు వెళ్ళడం అనేది పూజారికి ఉపయోగపడాల, దేవుడికి ఏం ఉపయోగపడుతుంది? అంటే ఎన్నిసార్లు వెళ్ళావు, ఎన్ని పూజలు చేసావు, ఎన్ని హారతులు ఇచ్చావు, ఇది ఏది ముఖ్యం కాదండి అసలు. ఇన్నిసార్లు వెళ్ళి గణపతి దగ్గర ఎలకను చూసావు, అనింద్యమైన జీవితాన్ని గడుపుతున్నావా? ఎవరో నిందించవచ్చు మనని, లోకంలో నిందిస్తారు. నిందించేవాళ్ళు ఎలా ఉంటే మన ఔన్నత్యాన్ని చూడలేక అసూయతో నిందిస్తారు. దానికి మనం బాధపడక్కల. మనం ఏం చేసామో మనకు తెలుసుగా, వాడేవాడు మనకి చెప్పేది. కానీ మన మనస్సే మనని ప్రశ్నిస్తుంది అనుకోండి, మనం తప్పు చేసినట్టే కదా ఖచ్చితంగా. ఆ అంతరాత్మ ప్రశ్నించడం అనేది ఏకాంతంగా ఉన్నప్పుడు పూజామందిరంలోనూ జరుగుతుంది, కానీ 10 మందిలో ఉన్నప్పుడు జరగదు. ఆ అంతరాత్మ మన పూజామందిరంలో ఉన్నప్పుడు కూడా నువ్వేం చేసావు అని ప్రశ్నిస్తుంది. తప్పకుండా మనం తప్పు చేసినట్టే, అనుమానమే లేదు ఇక్కడ. దాన్ని భగవంతుడి ముందేనా ఒప్పుకోవలసిందే. ప్రజల ముందు ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా, ప్రజల ముందు ఒప్పుకుంటే మరీ మంచిది. కడిగేసుకోవాలి దాన్ని ఏదో రకంగా. అక్కడి నుంచి హాయిగా స్వచ్ఛంగా బతకచ్చు, ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. ఇంకా దాన్ని తలుచుకుని కుమిలిపోవడం, పైగా కొంతమంది వ్యధవాలోచనలు ఎలా ఉంటాయి, ఒకటి చేశాం కదా అని 2 చేశాం కదా అని 22 చేస్తారు. ఇంకా మొత్తం తప్పులు తడకే జీవితం అంతా. ఇంకా ఎక్కడో ఓ చోట 99 తప్పులు చేసినప్పుడైనా తప్పుకొని ఉంటే శిశుపాలుడు బతికేవాడు. ఎందుకంటే ఆయన 100 గేటు పెట్టాడు. ఆయన వీడెంత తీవ్రవాదంటే, ఒకవేళ శ్రీకృష్ణుడు చంపడేమో అని ఎందుకైనా మంచిదని 108 చేశాడు. అక్కడ ఒక 8 ఎక్స్ట్రా. అందుకే మనం ఏదైనా సామాన్లు అవి తెచ్చినప్పుడు 4 అదనంగా పట్టుకురా, ఇందులో ఏమైనా దెబ్బతింటే పనికొస్తాయి అంటాం కదా. అలాగే పాపం వాడు అనుకున్నాడు, ఒకవేళ సరిగ్గా 100 తిట్లు తిడితే అందులో ఏమైనా 2 తిట్లు కాకుండా పోయాయనుకో, మళ్ళీ కృష్ణుడు చంపడో, 8 ఎక్కువ తిట్టేస్తే గొడవలేదు అని వాడు 108. అక్కడి నుంచే వచ్చింది అష్టోత్తర శతం అని. మా చిన్నతనంలోనే అనేవారు, మాస్టర్ ఎవరైనా కేకలేస్తే వీడికి అష్టోత్తర శతం అయ్యింది, రేపు సహస్రం కూడా అవుతుందనేవాడు. అష్టోత్తర శతం ఎందుకు వచ్చిందంటే ఎందుకే తిట్లు. సరిగ్గా వాడు 8 ఎక్కువ తిట్టాడు. శ్రీకృష్ణుడికి మండింది, వేసి పారేశాడు.
కొన్ని చిన్న చిన్న విషయాలు వదిలేద్దామన్నా మొత్తం ఇంకా ఎక్కువ తిట్టాడు. అవన్నీ కలిపితే 102 కాదు 106 అయ్యే వేసేసాడు. మనం జీవితంలో నేర్చుకోవలసింది అదే. శిశుపాలుడి ఘట్టం ద్వారా చేసే తప్పుల్ని ఎక్కడో ఓ చోట చుక్కబెట్టి ఆపాలి. 10 సార్లు చేశాకైనా, 10 సార్లు అవమానపడ్డాకైనా, 10 అనారోగ్యాలు తెచ్చుకున్నాకైనా, 10 మంది దూరం అయ్యాకైనా అర్థం కావట్లేదా మనం చేసిన తప్పని. అలా చేస్తే చిత్తశుద్ధి అంటారు. అది అనిందిత చారణ. మొత్తం మీద అనిందితులుగా బతకగలిగితే చనిపోయే నాటికైనా అమ్మయ్య నేనే ఘోరాలు నేరాలు చెయ్యలేదు, చేసిన 1, 2 భగవంతుడి ముందు ఒప్పుకున్నాను, తెలిసి తెలియని వయస్సులో చేసినవి, నన్ను మన్నించును కాకుండా హాయిగా శివుడు కేశవుడు ఇద్దరు దగ్గరుండి చేతులు పట్టుకుని స్వర్గానికి తీసుకెడతారు. అందులో సందేహమే లేదు. ఆ చిత్తశుద్ధి ప్రధానం.